గడిచిన 10 ఏళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 చేసిండ్రు కేసీఆర్ గారు తెలంగాణ. మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ అనే రాష్ట్రం 12వ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో. కానీ మేము దిగిపోయినాడు నెంబర్ 1 స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పచెప్తే 17 నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా? అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 4 ప్రధానమైన ఆదాయ వనరులు ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తీసుకుంటే 4 హెడ్స్ ఉంటాయి. ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ ప్లాట్ కొన్నప్పుడు కానీ ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ, అది. రెండవది వెహికల్ సేల్స్, అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను. మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ దాని మీద కట్టే పన్ను జిఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి. నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్. ఈ 4 హెడ్స్ నుంచే మీకు దగ్గర 80% ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మేము 2023-24లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 14,295 కోట్ల ఆదాయం వచ్చేది. వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసిండ్రు? మేము చాలా పెద్ద పోటుగాళ్ళం, రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి 2024-25 సంవత్సరానికి గాను ఒక 4,000 కోట్లు ఎక్కువ వేసుకున్నారు. అంచనా ఎంత వేసిండ్రంటే 18,000 కోట్ల పైచిలకు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసిండ్రు. కానీ ఎంత వచ్చింది ఎవరికైనా? 14,000 కోట్లు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం కంటే తగ్గింది. ఎందుకు తగ్గింది మరి? ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు, మీ తప్పుడు ఆలోచనలు. హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం, పేదవాళ్ళ గుడిసెలు గులగొట్టి పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి లేఅవుట్లకు బీభత్సం చేసి నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్లు చేసి ఎక్కడ చెరువులు ఉంటే ఎక్కడ బఫర్ అని ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కు బిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా? ఇది వాస్తవం కాదా? స్వయంగా ప్రధానమంత్రి వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది ఇక్కడ అని, రాహుల్ రేవంత్ ట్యాక్స్. ఇది వాస్తవం కాదా? వాస్తవం ఏంది? ఎందుకు జరుగుతున్నది ఇది? ఒక కుటుంబ పెద్ద నిజంగా మన ఇంట్లో సమస్య ఉంటే కూడా కడుపులో పెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు, 4 గోడల మధ్యలో మాట్లాడుకుంటారు. కానీ బజార్లో పడి మా రాష్ట్రం దివాలా తీసింది, మా రాష్ట్రం సంకనాకిపోయింది, మా రాష్ట్రం పూర్తిగా ఎయిడ్స్ పేషెంటు క్యాన్సర్ పేషెంట్ అని ఎవడన్నా మాట్లాడతాడా? దిస్ ఈస్ ద ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. దట్స్ వై ఐ సెడ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ నాట్ బ్యాంక్రప్ట్. The state of Telangana is not bankrupt. We are in a pink of health. It is the Congress that is intellectually bankrupt. It is Revanth Reddy who is morally bereft. Ante dappa Telangana ken kaale.